బిగ్ బాస్ చచ్చేంత ముద్దుపెట్ట అనిపిస్తుంది చూస్తే, అంతేనా? దాదాపు 100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మెగా రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8కి మరో 4 రోజుల్లో ఎండ్ కార్డు పడుతోంది. గ్రాండ్ ఫినాలేకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా తన కొడుకి పెళ్లి చేసి మంచి జోష్లో ఉన్నాడు. ఫినాలే ఎపిసోడ్కి ఆయన కూడా బాగా రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్లో టాక్. అయితే ఈసారి విన్నర్ ఎవరు కాబోతున్నారు? తెలుగుని విజేతగా చేస్తారా, కన్నడ వాళ్ళకి పట్టం కడతారా అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. 14 మందితో తొలుత బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమైంది. మధ్యలో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిరాక్ సీత, నాగమణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్, టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయారు. దీంతో నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్లు టాప్ 5లో నిలిచి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ తెలుగు 8 విజేత కానున్నారు. బిగ్ బాస్ ఫైనల్ వీక్లో టాస్క్లు, నామినేషన్స్లు, గొడవలు ఏమీ ఉండవు. కేవలం హౌస్ మేట్స్ జర్నీ, వారు ప్రైజ్ మనీతో ఏం చేయబోతున్నారని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మధ్యలో కొందరు గెస్టులు ఎంట్రీ ఇస్తారు. ఈ వారం కూడా మా పరివారం గెస్టులు ఇంటి సభ్యులు పలకరించారు. మామగారు సీరియల్ నుంచి ఆకర్ష్ సుహాసినిలు ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులను పలకరించారు. ఈ సందర్భంగా వీరి హౌస్ మేట్స్ని వారి ఫస్ట్ బ్రేకప్స్ గురించి అడగగా ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెప్పారు. తర్వాత మంగళవారం నాటి ఎపిసోడ్లో బ్రహ్మముడి సీరియల్లో కావ్య పాత్ర పోషిస్తున్న దీపికా రంగరాజ్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఆమె వచ్చి రావడంతోనే నిఖిల్ కావ్యల బ్రేకప్ గురించి అడిగింది. నాకు ప్రేమే ముఖ్యం, అది ఒరిజినల్ అయితే ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానని నిఖిల్ చెప్పాడు. వెళ్తూ వెళ్తూ నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక దక్కుతుందని చెప్పి నిఖిల్కి హగ్గిచ్చి వెళ్ళిపోయింది కావ్య. అనంతరం బిగ్ బాస్ ముగిశాక ఖచ్చితంగా కలుస్తానని ఆమె చెప్తాడు నిఖిల్. టాప్ 5లో ఉన్న నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్లో ఎవరు ఈ సీజన్ విజేత అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ని పరిశీలిస్తే అందరూ ఊహించినట్టుగానే నిఖిల్, గౌతమ్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గౌతమ్కి 37.41%, నిఖిల్కి 37.19% ఓట్లు పోలవగా వీరిద్దరి మధ్య కొన్ని పాయింట్లు తేడా మాత్రమే ఉండటం ఉత్కంఠగా నిలిచింది. తర్వాత నబీల్ 11.41%, ప్రేరణ 11.29%, అవినాష్ 2.7% ఓటింగ్తో నిలిచారు. మరి వీరిలో ఎవరు విన్నర్ కానున్నారు? బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది త్వరలో తేలిపోనుంది. మరోవైపు మొదటి 5 వారాలు ఆటలో అదరగొడుతూ వచ్చిన ప్రేరణ ఆ తర్వాత మధ్యలో కాస్త డల్ అయింది. ముఖ్యంగా కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటూ దోశల దగ్గర, కర్రీల దగ్గర హౌస్ మేట్స్తో పోట్లాడేది. దానివల్ల ప్రేరణకు ఎక్కువ నామినేషన్స్ కూడా పడ్డాయి. కానీ టాస్క్ల విషయానికి వస్తే ప్రేరణ ఫుల్ ఫైట్ చేసేది. దానివల్లే ప్రేరణ ఈ సీజన్లో ఒకానొక్క లేడీ ఫైనలిస్ట్గా ఉంది. ఈ సీజన్లో టాప్ 5 ఎవరెవరు అవుతారా అనేది కూడా లాస్ట్ సండే ఎలిమినేషన్ వరకు సస్పెన్స్ నడుస్తుంది. అయితే ఇప్పుడున్న టాప్ 5 ఖచ్చితంగా అర్హులు అయ్యేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రేరణ ఆడపుల్ల టాస్కులు ఆడుతూ వచ్చింది. ప్రస్తుతం హౌస్లో ఈ వారం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటే మంగళవారం ఎపిసోడ్లో సీరియల్ యాక్టర్స్ కావ్యరాగా ఆమె కోసం చంద్రముఖిగా గంగగా చేసి అదరగొట్టేసింది ప్రేరణ. అవినాష్తో కలిసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసింది. ఈ సీజన్లో నిఖిల్, గౌతమ్లు టాప్ 2 ఫిక్స్ అవగా టాప్ 3 పొజిషన్లో ప్రేరణ ఉంది. చివరి 2 ప్లేసుల్లో అవినాష్, నబీల్ ఉన్నారు. ప్రేరణ ఇంకాస్త ట్రై చేస్తే ఖచ్చితంగా టాప్ 2కి వెళ్తుంది. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్లో ప్రేరణ ది బెస్ట్ కంటెస్టెంట్ అని అందరూ చెప్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లో టాప్ 4 కంటెస్టెంట్స్ ఏవీలు ప్లే చేస్తారని తెలుస్తోంది. ఏవీల తరువాత బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్తో పార్టీ, ఆ తరువాత ఫైనల్ ఎపిసోడ్ అయిపోతుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ రాబోతోంది.